తెలంగాణ రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది. వరుస పెట్టి ఎన్నికల హవా నడుస్తోంది. మొన్న జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పైచేయి సాధించింది. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల జోరు. అయితే 3 పార్టీలు ఎవరికి వారే గెలుపు దిశగా అడుగులు వేస్తున్నారు. దానిలో భాగంగా అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ పార్టీలు హోరాహోరీగా పోటీ పడుతున్నాయి. అయితే అధికారంలో కాంగ్రెస్ ఉండడం చేత ప్రజలు కూడా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారు. గత ప్రభుత్వం పాలనపై ప్రజలు భగ్గుమంటున్నారు. కేసీఆర్ చేసిన కొన్ని తప్పిదాల వల్ల బీఆర్ఎస్ పార్టీకి ప్రజల్లో పట్టు తప్పింది. కాంగ్రెస్ వచ్చాక 6 గ్యారంటీలతో ప్రజల్లోకి వెళ్లారు. అందులో కొన్ని అమలు కాగా మరికొన్ని అమలు దిశగా సీఎం రేవంత్ తెగ కష్టపడుతున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ఎవరిది గెలుపు అనేది ఈ స్టోరీలో చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 6,700 మంది అభ్యర్థులు తమ నామినేషన్స్ ని ఉపసంహరించుకున్నప్పటికీ ఇంకా 12,900 మందికి పైగా అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇందులో మెజార్టీ అభ్యర్థులు ప్రధాన పార్టీలకు చెందిన రెబల్స్ కావడం గమనార్హం. గెలుపు గుర్రాల కంటే ప్రత్యర్థి గెలుపును అడ్డుకునే ఓట్ల చీలిక వ్యూహంతో వీరు ముందుకు వెళుతూ ఉండడం పార్టీల గెలుపు అవకాశాల్ని దెబ్బతీసేలా ఉంది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో రెబల్స్ సమస్య అత్యధికంగా కనిపిస్తోంది. ప్రభుత్వంపై ఉన్న నమ్మకంతో గెలుపు అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని భావించిన ఆశావహులు టికెట్ ఆశించారు. కానీ ఇటీవల ఇతర పార్టీల నుంచి చేరిన వారికి ప్రాధాన్యత ఇవ్వడంపై పాత క్యాడర్ భగ్గుమంటోంది. ఉదాహరణకు జగిత్యాల్లో సీనియర్ నేత జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మధ్య టికెట్ల కేటాయింపు వివాదం రచ్చకెక్కింది. ఇలాంటి పరిస్థితులే మెదక్, గద్వాల వంటి చోట్ల కూడా కనిపిస్తున్నాయి. బీఫారాల పంపిణీలో జరిగిన జాప్యం, సమన్వయ లోపం వల్ల కాంగ్రెస్లో రెబల్స్ సంఖ్య పెరిగిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ఎన్నికలు తలనొప్పిగా మారాయి. పార్టీని నమ్ముకునున్న స్థానిక నేతలు టికెట్ దక్కని పక్షంలో తమ రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుందని భావించి బరిలోకి దిగారు. ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులకి వ్యతిరేకంగా సొంత పార్టీ వారే భారీగా నామినేషన్లు వేశారు. కొందరు నేతలు ఇతర పార్టీల నుంచి వచ్చిన విమర్శలకి కౌంటర్ ఇవ్వడం కంటే సొంత పార్టీ అభ్యర్థులనే టార్గెట్ చేయడం అధిష్టానాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. క్రమశిక్షణ చర్యల హెచ్చరికలు జారీ చేసినా చాలా మంది వెనక్కి తగ్గకపోవడం గమనార్హం. కేంద్రంలో అధికారంలో ఉండడం, రాష్ట్రంలోనూ పుంజుకుంటున్నామన్న ధీమాతో ఉన్న బీజేపీలోనూ నేతల మధ్య టికెట్స్ కోసం గొడవలు తప్పలేదు. మున్సిపల్ ఎన్నికల కోసం పార్టీ పకడ్బందీగా అభ్యర్థుల్ని ఎంపిక చేసినప్పటికీ కొన్ని చోట్ల ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవారికి కాకుండా కొత్తగా చేరిన వారికి టికెట్లు ఇచ్చారు. విజేతను నిర్ణయించే మెజారిటీ ఓట్లు ఈ స్వతంత్రుల ఖాతాలోకి వెళ్లే ప్రమాదం ఉంది. కేవలం 100 నుంచి 500 ఓట్ల తేడాతో గెలుపోటములు నిర్ణయమయ్యే మున్సిపల్ వార్డుల్లో ఈ రెబల్స్ చీల్చే 50 ఓట్లు కూడా ఫలితాన్ని తారుమారు చేస్తాయి. దీనివల్ల కొన్ని చోట్ల ప్రధాన పార్టీల అభ్యర్థులు ఓడిపోయి స్వతంత్రులు కింగ్ మేకర్లుగా లేదా విజేతలుగా అవతరించే అవకాశం ఉంది. అదలా ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా 7 మున్సిపల్ కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీల్లోని 2,996 వార్డుల్లో ఒకే విడతలో ఫిబ్రవరి 11న ఎన్నికలు నిర్వహించబోతున్నారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్, 13న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. పోలింగ్లో ఏవైనా అవాంతరాలు జరిగితే 12న రీపోలింగ్ నిర్వహిస్తారు. ఫిబ్రవరి 14న మేయర్, డిప్యూటీ మేయర్, చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక కోసం సంబంధిత కలెక్టర్ నియమించిన అధికారి ప్రత్యేక సమావేశం కోసం నోటిఫికేషన్ విడుదల చేస్తారు. ఫిబ్రవరి 16న ప్రమాణ స్వీకారం అనంతరం ఎన్నిక నిర్వహిస్తారు. ఏదైనా కారణం చేత ఎన్నిక వీలు కాకుంటే మరుసటి రోజు ఫిబ్రవరి 17న నిర్వహిస్తారు. మొత్తానికి ఈ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్దే విజయమన్నట్టు పరిస్థితులున్నాయి.